నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిండుకుండలా మారిన నాగార్జునసాగర్ జలాశయం, కాసేపట్లో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్న 3 మంత్రులు. బీసీ బిల్లులపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని మంత్రివర్గం నిర్ణయం, ఆమోదానికి బీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ఇవాళ కూడా కొనసాగనున్న చర్చ, రాజ్యసభలోనూ ప్రశ్నోత్తరాల అనంతరం ప్రారంభం. న్యూయార్క్ మ్యాన్హాటన్లో కాల్పుల కలకలం, 4 మృతి, దుండగుణ్ణి మట్టుపెట్టిన భద్రతా సిబ్బంది. గాజాలో కొనసాగుతున్న నరమేధం, ఐడిఎఫ్ వైమానిక దాడుల్లో 78 మంది పాలస్తీనియన్లు మృతి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. మరి కాసేపట్లో మంత్రులు సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ వరకు ఉన్న జలాశయాలన్నీ కూడా జలకళను సంతరించుకొని నిండు కుండలా కూడా తలపిస్తున్న పరిస్థితితో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల పైగా నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి అయితే వస్తుంది. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి అయితే నిండు కుండను తలపిస్తుంది. కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ కూడా నాగార్జునసాగర్ వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం కనుక చూసుకున్నట్లయితే 590 అడుగులు ఉంది. ప్రస్తుతం అయితే 587 అడుగుల నీటి మట్టం అయితే నాగార్జునసాగర్లో ఉంది. దీనికి అనుగుణంగానే మొత్తం నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసరికి 312 టీఎంసీలు కాక ప్రస్తుతం అయితే 305 టీఎంసీల నీరు అయితే నిల్వ ఉంది. అదే ఈ క్రమంలోనే ఇక్కడ నాగార్జునసాగర్ డ్యాము క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి ఈరోజు మరికొద్దిసేపట్లోనే డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేయడానికి కూడా ఇక్కడ నాగార్జునసాగర్ డ్యామ్ అధికారులు అయితే సన్నద్ధం చేశారు. దానికి అనుగుణంగానే మరికొద్దిసేపట్లోనే తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వీళ్ళు 3 కలిసి కూడా మరికొద్దిసేపట్లోనే సాగర్ డ్యామ్కు రేడియల్ క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని అయితే దిగువకు విడుదల చేయనున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రత్యేకంగా హెలికాప్టర్లో బయలుదేరి మరికొద్దిసేపట్లో అయితే నాగార్జున డ్యామ్కి వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకొని స్విచ్ ఆన్ చేసి రేడియల్ క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత నీటిని అయితే దిగువకు విడుదల చేస్తారు. అనంతరం అక్కడే కృష్ణమ్మకు జలహారతితో పాటు ప్రత్యేకమైన పూజలు చేసి ఈ నీటిని విడుదల చేయడానికి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయ్యాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ సాగర్ డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ కానున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇటు లోతట్టు ప్రాంతాలందరినీ కూడా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇటు తెలంగాణకు సంబంధించి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము ఈ 3 జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లని అదేవిధంగా ఎస్పీలని కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలందరినీ అందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పి కూడా తగు సూచనలు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన పల్నాడు, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి అక్కడ కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఎవరిని కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎవరు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే వేటకి వెళ్తున్నారో వారిని కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చేసుకున్నట్టయితే ప్రతిరోజు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే కొనసాగుతూనే ఉంది. గత 15 రోజుల నుంచి రోజు యావరేజ్గా 70,000 నుంచి 1,00,000 క్యూసెక్ల నీరైతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భారీగా వరద ప్రవాహం అయితే వస్తున్న పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం 587 అడుగులకైతే నీటి మట్టం చేరుకుంది. మరో 3 అడుగులు కనుక చేరుకున్నట్లయితే పూర్తి స్థాయి నీటి మట్టం నాగార్జునసాగర్ డ్యాము నీటి మట్టం అయితే చేరుతుంది. అయితే డ్యామ్ భద్రతా దృష్ట్యా అదేవిధంగా నిల్వ సామర్థ్యం దృష్ట్యా అయితే మరికొద్దిసేపట్లోనైతే సాగర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు అయితే నీటిని విడుదల చేసే ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు అయితే మొత్తం 6 క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి సుమారు 50,000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేయడానికి అధికారులు సన్నద్ధం చేశారు.
అయితే వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా కూడా మరిన్ని గేట్లను కూడా ఓపెన్ చేయడానికి కూడా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. అయితే సుమారు 2 లక్షల క్యూసెక్ల నీరైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఇదే విధంగా కనుక కొనసాగినట్లయితే మరొక 4 గేట్లు కూడా ఓపెన్ చేయడానికి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ముందుగా 1, 2, 3 గేట్లు అలా వరుసగా ఓపెన్ చేసుకుంటూ 6 గేట్ల వరకు కూడా గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా అయితే మధ్యాహ్నం నుంచి లేదా సాయంత్రము మరొక 4 గేట్లను ఓపెన్ చేసి మొత్తం 10 గేట్ల ద్వారా కూడా ఆ నీటిని దిగువ ప్రాంతాలకు కూడా విడుదల చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లోనే అయితే మంత్రులు కూడా ఈ నాగార్జున డ్యామ్ వద్దకు చేరుకుంటారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేసి రేడియల్ క్రస్ట్ గేట్లు కూడా ఓపెన్ చేయనున్నారు. అయితే ఈ తరుణంలోనే ఇక్కడ లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇక్కడ మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితితో ఉంది. ముందుగా ఇక్కడ సాగర్ డ్యామ్ వద్ద అయితే ఈ నీటిని విడుదల చేసే క్రమంలో మొత్తం కూడా 3 సైరన్లను మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత అయితే ఆ సాగర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేయడానికి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎగువన వస్తున్నటువంటి భారీ వరద కారణంగా కూడా ఇప్పటికే మనం ఆ స్పిల్వే గేట్లను కూడా చూసుకోవచ్చు. ఆ స్పిల్వే గేట్ల నుంచి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పైనుంచి కూడా నీరైతే జాలు వాడుతున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో అయితే సాగర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేస్తారు. ఆ పైనుంచి ఆ వాటర్ వచ్చే సుందర దృశ్యాలను చూడడానికి ఇక్కడ పర్యాటకులు అదేవిధంగా స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నాగార్జున డ్యామ్ వద్దకు వచ్చారు. అయితే ఇక్కడ స్థానికులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఒకవేళ సాగర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తారో చూడాలని చెప్పేసి ఎవరైనా లోపలికి వెళ్ళే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ 2 వైపులో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసులు అదేవిధంగా ఇటు తెలంగాణ చెందిన పోలీసులు ఇరువైపులో కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు నడుమ అయితే ఈ సాగర్ డ్యామ్ గేట్లను అయితే మరికొద్ది సేపట్లో మంత్రులను అయితే ఓపెన్ చేయనున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం 89,812 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1075 అడుగుల నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.987 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో వివిధ రూపాల్లో ఢిల్లీలో కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. రాష్ట్రపతిని సైతం కలిసేలా కార్యాచరణ రూపొందించారు. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత అంశంలో రాష్ట్ర విద్యార్థులు నష్టపోకుండా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టులను కేబినెట్ రద్దు చేసింది. సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని 13,058 కోట్ల రూపాయల నుంచి 19,325 కోట్లకు పెంచింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీ వేదికగా కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సుమారు 5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపైనే ప్రధానంగా చర్చించారు. బిల్లులు, ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం అందుకోసం కార్యాచరణను ఖరారు చేసింది. ఆగస్టు 5న పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 6న రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చెయ్యనున్నారు. మరుసటి రోజున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా సుమారు 200 మంది ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలిసి బిల్లులు ఆమోదించాలని కోరాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో పాటు బీసీ ప్రతినిధులు ఢిల్లీ రావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆగస్టు 5, 6, 7 గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది,
బీసీ మేధావులని మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. అందుకే 5, 6, 7 నాడు అందరినీ రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ ఆకాంక్షించే వాళ్ళందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు దాటిపోతా ఉంది సమయము. ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని, మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ బిల్లుల ఆమోదం కోసం బీజేపీ ఎంపీలు, నేతలు చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన వైఖరిని ఆ పార్టీ బీసీ నాయకత్వం ఖండించాలన్నారు. అసెంబ్లీలో మద్దతు పలికిన బీజేపీ ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతోందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50% పరిమితి ఎప్పుడో దాటిపోయిందని, ప్రస్తుతం తెలంగాణలో 64% రిజర్వేషన్లు అమలవుతున్నాయని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీలను సైతం ఢిల్లీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్నటువంటి 50% క్యాప్ ఎత్తేస్తూ ఆల్రెడీ 42% ప్రతిపాదనలు పంపబడ్డాయి. మీరే వాటిని ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారికి విజ్ఞాపన చేసినాం. తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వేడి చేస్తాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి, ముందుకు పోవాలనే ఆలోచనతోటి రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకుని ఆమోదింపజేయండి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం. రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి. రాజకీయ పార్టీలు అసహ్యంగా వ్యవహరిస్తా ఉన్నాయి, నిజాయితీగా ఉంటలేవు. శాసనసభల బిల్లుల మద్దతు చెప్పారు, ఢిల్లీకి వచ్చినప్పటికీ మోకాలడ్డం పెడుతున్నారు, కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ 15 చెక్పోస్టులు నిర్వహిస్తోంది. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించిందని కేబినెట్ పేర్కొంది. చెక్పోస్టుల్లో సిబ్బంది లేకుండా ఇకపై వాహన్, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకోసం మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం సవరణలకు కేబినెట్ ఆమోదించింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 13,058 కోట్ల రూపాయల నుంచి 19,325 కోట్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదించింది. సవరించిన అంచనాలతో 3 జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో 3,29,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వైద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కేబినెట్ చర్చించింది. అడ్వకేట్ జనరల్తో చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించే బాధ్యతను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు మంత్రివర్గం అప్పగించింది. కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్షను యెమెన్లోని హౌతీ ప్రభుత్వం రద్దు చేసిందన్న వార్తలు అవాస్తవమని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. నిమిషప్రియకు సంబంధించి కొందరు వ్యక్తులు చేసిన ప్రకటనపై జరుగుతున్న ప్రచారం సరైంది కాదని వివరించాయి. ఆ ప్రచారం ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించడం లేదని వెల్లడించాయి. నిమిషప్రియ మరణశిక్షను యెమెన్ సర్కారు పూర్తిగా రద్దు చేసినట్లు అబూబకర్ ముస్లియార్ కార్యాలయం గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కానీ ఆ వార్తలు నిజం కాదని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. నిమిషప్రియ అంశం చాలా సున్నితమైందని జూలై 17న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆమెకు సాయం చేసేందుకు విదేశాంగ శాఖ ఇప్పటికే ఒక న్యాయవాదిని నియమించింది. షరియా చట్టం కింద ఆమెకు క్షమాభిక్ష పెట్టేలా కూడా విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. న్యూయార్క్లోని మాన్హాటన్లోని పార్క్ అవెన్యూ ఆఫీసు భవనంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 4 దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన దుండగుణ్ణి భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. దుండగుడు నెవడాకు చెందిన షేన్ తుమ్మెరగా గుర్తించారు. కాల్పుల శబ్దం విని చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు.
భారీ వర్షాలు వరదలకు చైనా రాజధాని బీజింగ్ సమీప ప్రాంతాల్లో 34 మంది మృతి చెందారు. ఒక్క మియాన్ జిల్లాలోనే 28 మంది దుర్మరణం చెందారు. యాంకింగ్ జిల్లాలో మరో 2 చనిపోయారు. 80,000 మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పొరుగునున్న హెబీ రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడి 4 మరణించగా గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. లువాన్పింగ్ జిల్లాలో కౌంటీలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కొండ చర్యలు విరిగిపడ్డాయి. నదుల్లో వరద ఉధృతి నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు హెచ్చరించారు. వరదలకు మియాన్ జిల్లాలో కార్లు కొట్టుకుపోయాయి. అనేక విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తైషీతున్ ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకూలాయి. భారీ వర్షాలు వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయని చైనా ప్రధానమంత్రి లీ క్వియాంగ్ పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పత్తి విత్తనోత్పత్తిలో ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి విత్తన కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పత్తి రైతులకు పెండింగ్లో ఉన్న 700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్సుల రద్దుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల సమస్యపై సచివాలయంలో పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్షించారు. దేశంలోనే అత్యధికంగా గద్వాల జిల్లా రైతులు సుమారు 50,000 ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగు చేశారని, నెలలు గడిచినా ఇప్పటి వరకు సంబంధిత కంపెనీలు చెల్లింపులు చేయలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బకాయిలను వెంటనే చెల్లించాలని విత్తనోత్పత్తి కంపెనీల ప్రతినిధుల్ని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక, దేవాదాయ హబ్గా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. పాలేరు, వైరా రిజర్వాయర్లు, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, పర్ణశాల, భద్రాచలం, కిన్నెరసానిని కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని సూచించారు. వద్దని చెప్పినా ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని అక్కను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజెల్లలో జరిగింది. దేశాల రాఘవేందర్కు 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రుచితకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం పెద్దల సమక్షంలో పంచాయతీ వరకు వెళ్లగా యువకులను మాట్లాడుకోవద్దని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మళ్లీ ఫోన్ సంభాషణలు మొదలవడంతో సోదరుడు రోహిత్ రుచితను మందలిస్తూ వస్తున్నాడు. సోమవారం తల్లిదండ్రుల పనులకు వెళ్లగా ఆ సమయంలో ప్రేమికుడితో అక్క ఫోన్లో మాట్లాడడాన్ని గమనించిన రోహిత్ ఆమెతో గొడవకు దిగాడు. మెడపై వైరుతో బిగించి ఊపిరాడకుండా చేయడంతో రుచిత అక్కడికక్కడే మరణించింది. బంధువులకు ఫోన్ చేసి అక్క స్పృహ కోల్పోయిందని సమాచారం ఇచ్చాడు. వారొచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర సిండికేట్ను తెలంగాణ ఈగల్ టీం ఛేదించింది. 3 నిందితుల్ని అరెస్ట్ చేసి 5 కోట్ల విలువైన 935.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో భాగంగా ముఠా దందా విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. నిందితులు క్రెడిట్ విధానంలో దందా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మహారాష్ట్రలో స్థానిక గంజాయి సరఫరాదారులకు రుణాలు ఇవ్వడంతో పాటు డబ్బు సమకూర్చేందుకు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తూ వ్యవస్థీకృతంగా దందా చేయిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర సతారా జిల్లాకు చెందిన పవార్ కుమార్ అలియాస్ బద్దు స్నేహితుడు గంగారాం చౌహాన్తో కలిసి గంజాయి దందాకు తెరలేపాడు. ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తెచ్చి అమ్మి సొమ్ము చేసుకున్నారు. భద్రాచలంలో పోలీసులకు పట్టుబడ్డా వారి తీరు మారలేదు. వ్యాపారాన్ని మరింత విస్తరించి లాభాలు గడించారు. పక్కా సమాచారంతో ఈగల్ రాచకొండ, ఖమ్మం బృందాలు హైదరాబాద్ శివారు బాటసింగారం పండ్ల మార్కెట్ సమీపంలోకి రాగానే కారు, డీసీఎంను అడ్డగించి 3 అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో విక్కీసేత్, సచిన్ గంగారాం చౌహాన్లు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఐడియల్ కంపెనీలో గ్యాస్ కట్టర్ పేలి ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. స్క్రాప్ కూల్చివేత పనులు జరుగుతుండగా గ్యాస్ కట్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో బీహార్కు చెందిన మొహమ్మద్ మోబిన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడు జమీల్ అహ్మద్కు తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులిద్దరూ బీహార్ నుంచి వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అద్దె గర్భం ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నవజాత శిశువుల్ని కొనుగోలు చేసి సరోగసీ పద్ధతిలో పుట్టినట్లు పిల్లల్లేని దంపతులకు అప్పగించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
డాక్టర్ నమ్రత సహా 8 మంది నిందితుల్ని విచారిస్తే 3 దశాబ్దాలుగా సాగిన అక్రమాల బాగోతాలు బయటకొస్తాయని భావిస్తున్న పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ వేశారు. మరోవైపు నిందితులు కూడా న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో వెలుగు చూస్తున్న కొత్త విషయాలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్కు చెందిన దంపతుల ఫిర్యాదుతో డాక్టర్ నమ్రత దారుణాలు వెలుగులోకొచ్చాయి. వారి వద్ద 35 లక్షలు వసూలు చేసి సరోగసి ద్వారా బిడ్డ పుట్టాడంటూ అసోంలో కొనుగోలు చేసిన పిల్లాన్ని విక్రయించారు. ఈ కేసులో గోపాలపురం పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 8 మందిని 7 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు నిన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే 30 ఏళ్లుగా సాగించిన అక్రమాల బాగోతాలు బయటపడతాయని భావిస్తున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రతతో సహా 8 మంది నిందితులు నాంపల్లి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలకు పెళ్లై 18 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో 2019లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. వారి వద్ద 13 లక్షలు తీసుకుని సరోగసితో బిడ్డను అందిస్తామంటూ నమ్రత భరోసానిచ్చారు. కోవిడ్ సోకి సరోగసి చికిత్స అందిస్తున్న మహిళ మృతి చెందినట్లు బురుడీ కొట్టించారు. ఫెర్టిలిటీ కేంద్రం సాగిస్తున్న మోసాల గురించి తెలిసిన బాధితులు కేపీహెచ్బీ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో అమెరికాలో ఉంటున్న ప్రవాస దంపతుల నుంచి 12 లక్షలు తీసుకుని సరోగసి బిడ్డ పేరుతో విశాఖపట్నంలో కొనుగోలు చేసిన చిన్నారిని చేతికిచ్చారు. డిఎన్ఏ పరీక్షలో అసలు విషయం బయటకు రావడంతో బాధితులు 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని కేంద్రాలకు వచ్చిన భార్యాభర్తలకు వైద్య పరీక్షలు నిర్వహించి సరోగసి కోసం విశాఖపట్నం పంపుతున్నారు. అప్పటికే అక్కడికొచ్చిన పేద నిరుపేద మహిళలు యువతుల్ని సరోగసికి సిద్ధంగా ఉన్నట్లు చూపుతారు. దంపతుల నుంచి వీర్య కణాలు అండాల్ని సేకరిస్తారు. వాటిని ఏ మహిళ గర్భంలో ప్రవేశపెట్టబోతున్నామనేది వివరిస్తారు. ఏమాత్రం అనుమానం రాకుండా గర్భంలో ఊపిరి పోసుకుంటున్న బిడ్డకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కాబోయే తల్లిదండ్రులకు అందజేస్తుంటారు. డెలివరీ సమయం ముందుగానే చెప్పి విశాఖపట్నంలో బిడ్డను అప్పగిస్తారు. పిల్లల రూపురేఖలపై అనుమానమొచ్చిన బాధితులు డిఎన్ఏ పరీక్ష చేసినప్పుడు అక్రమాలు బయటపడుతున్నాయి. తమ బిడ్డలు కాదని తెలిసినా విషయం బయటకు పొక్కితే శిశువుల్ని కొనుగోలు చేసినందుకు తమపై కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో చాలా మంది మౌనం వహిస్తున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఒడిషా, అసోం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నిందితులు దళారుల్ని ఏర్పాటు చేసుకున్నారు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పేద నిరుపేద కుటుంబాల్లోని గర్భిణులకు డబ్బు ఆశ చూపుతున్నారు. వారికి బిడ్డ పుట్టబోయే సమయాన్ని తెలుసుకుంటున్నారు. అక్కడ పుట్టిన పిల్లల్ని 50,000 నుంచి ₹1,00,000 ధరకు కొనుగోలు చేసి ఇక్కడి దంపతులకు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా చేతికిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లు, ఆపరేషన్ థియేటర్లను అక్రమంగా ఏర్పాటు చేసి తమ వద్దకొచ్చేవారిని తెలివిగా బురిడి కొట్టిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన నవజాత శిశువుల్ని అంటగట్టి ₹1,00,000 వసూలు చేస్తున్నారు. వీరిపై అనుమానంతో బాధితులు డిఎన్ఏ పరీక్షకు వెళ్లినప్పుడు తమ పిల్లలు కాదని గుర్తిస్తున్నారు. ఇన్నేళ్లుగా సరోగసి ముసుగులో విక్రయించిన శిశువుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంతమందికిచ్చారనే దానిపైనే పోలీసులు ఆరా తీస్తున్నారు. దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాల్ని ఏం చేస్తున్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.